ఈ నెలాఖరులోగా బీజేపీకి కొత్త స్టేట్ చీఫ్ ఎంపికపై ఢిల్లీలో మొదలైన కసరత్తు. స్థానిక సంస్థల నేపథ్యంలోనే కొత్త దళపతి నియామకంపై ఉత్కంఠ. తెరపైకి పలువురు పేర్లు, బీసీ నేతకే ఛాన్స్ అంటూ ప్రచారం. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఒక్కో రాష్ట్రానికి స్టేట్ చీఫ్ నియమిస్తూ వస్తున్నది. త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానాకు పార్టీ అధ్యక్షుడు ఇటీవల ఎంపిక చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల ఆధారంగా అధ్యక్షుల ఎంపిక ఉంటుందని తెలుస్తుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని స్టేట్ చీఫ్ ను త్వరగా నియమించాలని హైకమాండ్ భావిస్తోంది. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్, డికే అరుణ, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి, ఆ తర్వాత వీళ్ళ పేర్లు అవసరం కూడా లేదు, వాళ్ళ ఎవరు పెద్ద కన్సిడరబుల్ కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ నలుగురు ఎవరైతే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డికే అరుణ, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి 1, 2, 3, 4, 5 పేర్లలో ఒకరికి కన్ఫర్మ్ చేయాలి. సో వీళ్ళ 5 ఎవరో ఒకరు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అదే విధంగా వీళ్ళతో పాటు మురళీధర్ రావు కూడా స్టేట్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మనకు జాతీయ అధ్యక్షుడు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక జాతీయ అధ్యక్షుడు రాకపోతే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ట్రై చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మన మల్కాజ్గిరి ఎంపీ సీటు అడిగి భంగపడ్డాడు కాబట్టి నాకు అది లేదు, కనీసం ఇదన్నా ఇవ్వండి అనేటువంటి ఒక డిమాండ్ను ప్రతిపాదన ముందు పెడుతున్నట్టు తెలుస్తోంది. సో ఈ 6 అయితే కనబడతా ఉంది. ఒకవేళ బీసీకి ఇవ్వాలనుకుంటే ఈటెల రాజేందర్ కానీ ధర్మపురి అరవింద్కు ఛాన్స్ ఉంటాయి. లేదు ఇక ఓసీలకు ఇవ్వాలంటే రఘునందన్ తన ట్రై చేస్తున్నాడు, మైలాకోటలో డికే ట్రై చేస్తుంది, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి ఈయన ఆల్రెడీ 2 సీఎంలు ఓడించిన దాంట్లో తెలంగాణ సమాజంలో తెలంగాణ జాతీయ స్థాయిలో ఆయనకు ఒక మంచి పేరు కూడా, అద్భుతం పేరు కూడా క్రియేట్ అయింది. కాబట్టి ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మురళీధర్ రావు ఆయన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే బీసీ కోటలు అయితేనే 2, లేదు ఓసీ కోటలు అయితేనే ఇంతమంది 4 అయితే తెరపైకి వస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇస్తుంది? బీసీకి ఇస్తుందా లేకపోతే ఓసీకి ఇస్తుందా? ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, సరే అది సక్సెస్ అయినా కాకుండా వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రపోజల్, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఆ ప్రయాణంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బీసీని పెడతారనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది. సో ఇద్దరి మధ్యలో ఈటెల రాజేంద్ర, ధర్మపురి అరవింద్ అనేది తేలాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఇంకో కోణం ఏంటి అంటే ఇదే ఇంకొకటి జరుగుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ అదేవిధంగా హిందూ సంబంధించినటువంటి వీళ్ళైతే పాత వాళ్ళు ఎవరైతున్నారో, బీజేపీలో పాత వాళ్ళు అవుతారో కొత్త వాళ్ళకి ఇవ్వద్దు. ఈటెల రాజేందర్ కానీ, రఘునందన్ కానీ, డికే అరుణ కానీ, వీళ్ళెవరికి కూడా, కాటిపల్లి కానీ, వీళ్ళెవరు కూడా ఇవ్వద్దు, పాత వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి 240 సీట్లే ఉండడంతో ఈరోజు అమిత్ షా కానీ ఈ మోడీ కానీ వీళ్ళిద్దరూ డెసిషన్ ఫైనల్ కావడం లేదు. సో దానిలో పాత బీజేపీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం వల్ల ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. సో ఎవరైతే ఏందనేది చూడాల్సిన అవసరం అయితే త్వరలో తెలిసిపోతుంది. రాష్ట్ర బీజేపీ కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కసరత్తు మొదలైంది. ఢిల్లీలో జాతీయ నాయకత్వం ఎంపిక ప్రక్రియను షురూ చేసినట్టు తెలిసింది. కొత్త దళపతిని ఈ నెలాఖరులోగా నియమించే అవకాశాలంటూ విశ్వసనీయ సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో బీసీ నేతకే ఛాన్స్ అంటూ చెప్తున్నప్పుడు కూడా ఇది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అంత ఈజీగా ఈరోజు ఈటెల రాజేంద్రకి వస్తాను కూడా చెప్పలేకుండా ఉంది, అదే వేరే వాళ్ళకి వస్తలేని కూడా చెప్పలేకుండా ఉంది. సో ఎవరైతారు ఎవరు కారు అనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే అమిత్ షా మధ్యలో మాత్రం ఈటెల రాజేందర్కి ఇవ్వాలనేటువంటి దాంట్లో క్లారిటీగా ఉంది. నాకున్నటువంటి సమాచారం మేరకు ఆయన ఒక్కడు మాత్రం చాలా ఫెరోషియస్గా ఈటెల రాజేందర్ ముందు పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మిగతా బీజేపీలో ఉన్నటువంటి ఇంకా కీలకమైన నేతలు ఎవరుతున్నారో వాళ్ళు కొంత ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో చూడాలి, ఎందుకంటే వాస్తవంగా కూడా ఇక్కడ తెలంగాణ బీజేపీలో బీఆర్ఎస్ నుంచి వలసలు రావాల్సిన అవసరం ఉంది భారీగా. సో ఆ వలసలు రావాలంటే ఇక్కడ మెయిన్గా ఈటెల రాజేందర్ కానీ రఘునందన్ తోటి సాధ్యం, అంతే తప్ప వేరే వాళ్ళతోటి సాధ్యం లేదు. సో ఇట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ఈటెల రాజేందర్కు, రఘునందన్కు ఉద్యమకారులకు ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. లేదు అట్టి పరిస్థితి చేయకుండా వేరే పరిస్థితి చేస్తే మాత్రం కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. అండ్ దట్టు వాళ్ళకే క్లారిటీ లేదు. పాపం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిల్చోవాలని ఆయన కళ్ళు గంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయనను కలిస్తే మాకేడ ఈయన వస్తే మాకు టికెట్ ఇయ్యరు, ఈయనను కలిస్తే ఆయన వస్తే ఇక్కడ టికెట్ ఇయ్యరు అనేటువంటి టెన్షన్ లో, భయంలో కూడా ఉన్నారు చాలా మంది. అవును, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఒక్కో రాష్ట్రానికి స్టేట్ చీఫ్ నియమిస్తూ వస్తున్నది. త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానాకు పార్టీ అధ్యక్షుడు ఇటీవల ఎంపిక చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల ఆధారంగా అధ్యక్షుల ఎంపిక ఉంటుందని తెలుస్తుంది. తెలంగాణలో స్థానిక సంస్థల
ఆ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని స్టేట్ చీఫ్ ను త్వరగా నియమించాలని హైకమాండ్ భావిస్తోంది. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్, డికే అరుణ, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి, ఆ తర్వాత వీళ్ళ పేర్లు అవసరం కూడా లేదు, వాళ్ళ ఎవరు పెద్ద కన్సిడరబుల్ కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ నలుగురు ఎవరైతే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డికే అరుణ, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి 1, 2, 3, 4, 5 పేర్లలో ఒకరికి కన్ఫర్మ్ చేయాలి. సో వీళ్ళ 5 ఎవరో ఒకరు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అదే విధంగా వీళ్ళతో పాటు మురళీధర్ రావు కూడా స్టేట్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనే మనకు జాతీయ అధ్యక్షుడు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక జాతీయ అధ్యక్షుడు రాకపోతే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ట్రై చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మన మల్కాజ్గిరి ఎంపీ సీటు అడిగి భంగపడ్డాడు కాబట్టి నాకు అది లేదు, కనీసం ఇదన్నా ఇవ్వండి అనేటువంటి ఒక డిమాండ్ను ప్రతిపాదన ముందు పెడుతున్నట్టు తెలుస్తోంది. సో ఈ 6 అయితే కనబడతా ఉంది. ఒకవేళ బీసీకి ఇవ్వాలనుకుంటే ఈటెల రాజేందర్ కానీ ధర్మపురి అరవింద్కు ఛాన్స్ ఉంటాయి. లేదు ఇక ఓసీలకి ఇవ్వాలంటే రఘునందన్ తన చేస్తున్నాడు, మహిళా కోర్టులో డికే ట్రై చేస్తుంది, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి ఈయన ఆల్రెడీ 2 సీఎంలు ఓడించిన దాంట్లో తెలంగాణ సమాజంలో తెలంగాణ జాతీయ స్థాయిలో ఆయనకు ఒక మంచి పేరు కూడా, అద్భుతం పేరు కూడా క్రియేట్ అయింది. కాబట్టి ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మురళీధర్ రావు ఆయన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే బీసీ కోటలు అయితేనేమో 2కి, లేదు ఓసీ కోటలు అయితేనేమో ఇంతమంది 4 అయితే తెరపైకి వస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇస్తుంది? బీసీకి ఇస్తుందా లేకపోతే ఓసీకి ఇస్తుందా? ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, సరే అది సక్సెస్ అయినా కాకుండా వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రపోజల్, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఆ ప్రయాణంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బీసీని పెడతారనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది. సో ఇద్దరి మధ్యలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ అనేది తేలాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఇంకో కోణం ఏంటి అంటే ఇదే ఇంకొకటి జరుగుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ అదేవిధంగా హిందూ సంబంధించినటువంటి వీళ్ళైతే పాత వాళ్ళు ఎవరుతారో, బీజేపీలో పాత వాళ్ళు అవుతారో కొత్త వాళ్ళకి ఇవ్వద్దు. ఈటెల రాజేందర్ కానీ, రఘునందన్ కానీ, డికే అరుణ కానీ, వీళ్ళెవరికి కూడా, కాటిపల్లి కానీ, వీళ్ళెవరు కూడా ఇవ్వద్దు, పాత వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి 240 సీట్లే ఉండడంతో ఈరోజు అమిత్ షా కానీ ఈ మోడీ కానీ వీళ్ళిద్దరూ డెసిషన్ ఫైనల్ కావడం లేదు. సో దానిలో పాత బీజేపీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. సో ఎవరైతే ఏందనేది చూడాల్సిన అవసరం అయితే త్వరలో తెలిసిపోతుంది. రాష్ట్ర బీజేపీ కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కసరత్తు మొదలైంది. ఢిల్లీలో జాతీయ నాయకత్వం ఎంపిక ప్రక్రియను షురూ చేసినట్టు తెలిసింది. కొత్త దళపతిని ఈ నెలాఖరులోగా నియమించే అవకాశాలంటూ విశ్వసనీయ సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో బీసీ నేతకే ఛాన్స్ అంటూ చెప్తున్నప్పటికీ కూడా ఇది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అంత ఈజీగా ఈరోజు ఈటెల రాజేందర్కి వస్తుందని కూడా చెప్పలేకుండా ఉంది, అదే వేరే వాళ్ళకి వస్తలేని కూడా చెప్పలేకుండా ఉంది. సో ఎవరైతారు ఎవరు కారు అనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే అమిత్ షా మధ్యలో మాత్రం ఈటెల రాజేందర్కి ఇవ్వాలనేటువంటి దాంట్లో క్లారిటీగా ఉంది. నాకున్నటువంటి సమాచారం మేరకు ఆయన ఒక్కడు మాత్రం చాలా ఫెరోషియస్గా ఈటెల రాజేందర్ ముందు పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మిగతా బీజేపీలో ఉన్నటువంటి ఇంకా కీలకమైన నేతలు ఎవరుతున్నారో వాళ్ళు కొంత ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో చూడాలి, ఎందుకంటే వాస్తవంగా కూడా ఇక్కడ తెలంగాణ బీజేపీలో బీఆర్ఎస్ నుంచి వలసలు రావాల్సిన అవసరం ఉంది భారీగా. సో ఆ వలసలు రావాలంటే ఇక్కడ మెయిన్గా ఈటెల రాజేందర్ కానీ రఘునందన్ తోటి సాధ్యం, అంతే తప్ప వేరే వాళ్ళతోటి సాధ్యం లేదు. సో ఇట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ఈటెల రాజేందర్కు, రఘునందన్కు, ఉద్యమకారులకు ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. లేదు అట్టి పరిస్థితి చేయకుండా వేరే పరిస్థితి చేస్తే మాత్రం కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. అండ్ దట్టు వాళ్ళకే క్లారిటీ లేదు. పాపం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిల్చోవాలని ఆయన కళ్ళు గంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయనను కలిస్తే మాకేడ ఈయన వస్తే మాకు టికెట్ ఇయ్యరు, ఈయనను కలిస్తే ఆయన వస్తే ఇక్కడ టికెట్ ఇయ్యరు అనేటువంటి టెన్షన్ లో, భయంలో కూడా ఉన్నారు చాలా మంది. అవును.